అమరావతికి సంబంధించిన కీలకమైన అడ్డంకులు తొలగినాయి. ఒకటి, అమరావతికి దారి లేదు. ఓన్లీ ఆ చంద్రబాబు గారి ఇంటి ముందు నుంచి వెళ్ళేటటువంటి దారి. అది గాకుండా ఇప్పుడు 3, 4 దారులు వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి ఏదైతే ఫ్లైఓవర్లు కట్టుకుంటూ వెళ్ళి అటు కృష్ణా నది మీద నుంచి వెళ్ళేటటువంటిది ఒక దారైతే, కనకదుర్గ వారధికి డైరెక్ట్ కనెక్టివిటీకి అప్పట్లో దారిలో ఉన్నటువంటి భూములు ఇవ్వడానికి రైతులు నిరాకరించడంతో ఆగిపోయింది. ఇప్పుడు ఉండవల్లి, పెనుమాక మధ్య 40 ఎకరాల భూమి ఇవ్వడానికి రైతులు అంగీకరించడంతో ఆ సమస్య పరిష్కారం అయిపోయింది. ఇప్పుడు నేరుగా కనకదుర్గ వారధి దాకా రోడ్డు వేయడానికి ఒకటి రెడీ అవుతున్నది. తద్వారా ఒక గొప్ప అద్భుతమైనటువంటి అవకాశం. కనకదుర్గ వారధి ఎక్కేస్తారనమాట. ఇది నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి అక్కడ మొన్ననే కొన్ని స్టార్ హోటల్స్‌కి 3 స్టార్లకు అనుమతిస్తే ఇప్పుడు 4 స్టార్ హోటల్‌కి అనుమతులు ఇచ్చారు. ఏదైతే హోటళ్ళు అరకులో ఎకో లగ్జరీ రిసార్ట్ ఇట్లాంటి వాటితో పాటుగా ఇప్పుడు అమరావతిలో సదరన్ గ్లోబల్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్ సంస్థ 4 స్టార్ హోటల్ కట్టబోతుంది. దాంతో పాటుగా దశపల్లా అమరావతి హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా 4 స్టార్ హోటల్ నిర్మించబోతుంది. అరకులోనేమో విఎస్కే హోటల్స్ అండ్ రిసార్ట్స్ ఎల్ఎల్పి సంస్థ ఎకో లగ్జరీ రిసార్ట్స్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మూడింటి ఏర్పాటుకి ప్రభుత్వం ఎస్ఎల్బిసిలో అనుమతి కూడా ఇచ్చింది. వీటికి టూరిజం పాలసీ నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వం రాయితీలు కూడా ప్రకటించింది. 100% ఎస్జిఎస్టీ అంటే స్టేట్ జిఎస్టీని 10 ఏళ్ల పాటు రియంబర్స్మెంట్ ఇవ్వబోతున్నారు. ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో 10% ప్రభుత్వం అందించబోతుంది. 100% స్టాంప్ డ్యూటీ రాయితీ ఇస్తారు. పరిశ్రమలదారులకు విద్యుత్ సరఫరా చేయబోతున్నారు. 5 ఏళ్ల పాటు విద్యుత్ సుంకాన్ని కూడా తిరిగి చెల్లించబోతున్నారు. సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులను ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం చెప్పింది. టూరిజం అథారిటీ సీఈఓకి ఈ బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ఉత్తర్వులు ఇచ్చింది. తద్వారా అమరావతికి సంబంధించి ఉన్నటువంటి అడ్డంకులు తొలగి వేగంగా అక్కడ స్టార్ హోటల్లో రావడానికి అవకాశం ఏర్పడింది. అట్లాగే దారి కూడా ఏర్పాటు అవుతుంది. ఈ 4 ఏళ్లు పూర్తయ్యేటప్పటికి ఖచ్చితంగా అమరావతి ఒక మంగళగిరి తరహా రూట్లో, అంటే మంగళగిరి అంత అయిపోదు వెంటనే, ఉండవల్లి స్థాయిలోకి ఎదుగుతుంది. ఆ తర్వాత నిదానంగా మంగళగిరి, ఆ తర్వాత గుంటూరు, ఆ తర్వాత విజయవాడ, ఆ తర్వాత వైజాగ్ స్థాయికి రావడానికి అయితే కొంత టైం తీసుకుంటుంది. కానీ పరుగు ఆరంభమైంది.